జై శ్రీమన్నారాయణ. నమస్కారం. బాలరాముడు ఇంతకాలం ఎక్కడ ఉన్నాడు? రాముడు ఈ లోకంలో అవతరించి ఎంతెంత కాలం ఎక్కడెక్కడ ఉన్నాడు అనేది ఒక కాలక్రమణిక. అలాగే అయోధ్యలో రామాలయం కట్టి రాముడి ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎంతెంత కాలం అక్కడ ఉన్నాడు అనేది ఇంకొక కాలక్రమణిక. మొదటిది రామాయణంలో లభిస్తుంది, రెండవది చరిత్ర చెబుతుంది. రాముడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి పుట్టాడు. పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు వశిష్ఠాది గురువుల దగ్గర గురుకుల వాసం చేశాడు. ఆ తర్వాత 12వ సంవత్సరం బయలుదేరి విశ్వామిత్రుడి యాగ సంరక్షణ చేసి మిథిలా నగరానికి వెళ్ళి శివధనుర్భంగం చేశాడు. అక్కడే సీతతో వివాహం జరిగింది. అయోధ్యకు తిరిగి వచ్చి 12 సంవత్సరాలు సీతతో ఆనందంగా గడిపాడు. 24 సంవత్సరాల ప్రాయంలోనే కైక కోరిక మేరకు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. తిరిగి అయోధ్యకు వచ్చే వరకు 39 సంవత్సరాల వయసు రాముడికి. వనవాసంలో మొదటి నెల 15 రోజులు అంటే నెలన్నర గంగను దాటి భరద్వాజ ఆశ్రమం చేరి అక్కడి నుంచి చిత్రకూటానికి వెళ్ళడం అక్కడ దాకా జరిగింది. భరతుడు వచ్చి తిరిగి రమ్మని ప్రార్థించడం, రాముడు వెళ్ళడానికి ఒప్పుకోకపోవడం, పాదుకల నుంచి పంపడం, ఇదంతా జరిగింది. భరతుడు రాముడి పాదుకలు తీసుకొని వెనక్కి వెళ్ళాక అక్కడి నుంచి రామలక్ష్మణ సీతాదులు బయలుదేరి సుదేష్ణాశ్రమం మొదలుపెట్టి ఎందరో ఋషుల ఆశ్రమాలకు వెళుతూ నాసిక్ పంచవటికి చేరే వరకు 12 సంవత్సరాల 10 నెలల కాలం గడిచింది. చివరి సంవత్సరం సీతను రావణుడి ఎత్తుకు వెళ్ళడం, లంకలో ఉంచడం, ఆ కాలం అంతా రామలక్ష్మణులు సీత జాడ వెతుకుతూ కిష్కిందకు చేరడం, హనుమ సీత జాడ తెలుసుకోవడం, వారధి కట్టి రావణ్ణి సమరించడం, ఇదంతా జరిగింది. రాముడు తిరిగి అయోధ్యకు రావడానికి 14 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తర్వాత దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇది రాముడుగా ఈ లోకంలో అవతరించినప్పుడు జరిగింది. ఇక అర్చామూర్తిగా రాముడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో చూద్దాం. అయోధ్యలో రామాలయం ఎప్పుడు కట్టారో తెలియదు, ఎవరు కట్టారో తెలియదు, ఎందుకు కట్టారో తెలియదు. బహుశా రాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి ఆలయం కట్టి ఉండవచ్చు. కొన్ని వేల సంవత్సరాలు అయోధ్యను పాలించాడు కాబట్టి ఆలయం కట్టి ఉండవచ్చు. ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించాడు కాబట్టి ఆలయం కట్టి ఉండవచ్చు. రామావతార పరిసమాప్తి తర్వాత ఆలయం కట్టి ఉండవచ్చు. ఆయనకు ఆలయం కట్టడానికి కారణాలు కావాలా? మన కోసం మన పెద్దలు కొన్ని వేల సంవత్సరాల కిందటే రాముడికి అయోధ్యలో ఆలయం కట్టించారు. అప్పటి నుంచి క్రీస్తు శకం 1528వ సంవత్సరం దాకా అక్కడ పూజలు జరుగుతూ వచ్చాయి. క్రీస్తు శకం 1528వ సంవత్సరంలో అక్కడ దేవాలయం పడగొట్టబడింది. అక్కడి నుంచి రాముడు బయటికి వెళ్ళాడు. 1949 దాకా ఎక్కడెక్కడో ఉన్నాడు, సుమారు 421 సంవత్సరాలు. తర్వాత 1949లో రామజన్మభూమికి రాముడు వేంచేశాడు. అక్కడ ఉన్న మసీదులోనే ఉన్నాడు, 7 రోజులు ఉన్నాడు. తర్వాత ఆ మసీదుకు తాళం వేయబడింది, ఎవ్వరూ లోపలికి వెళ్ళలేకపోయారు. 1949 నుంచి 1992 దాకా అలాగే ఉన్నాడు. 1992లో మసీదు కూల్చబడింది. 92 నుంచి 2024 దాకా అంటే మొత్తం 32 సంవత్సరాల కాలం ఒక పర్ణశాలలో రాముడు వేంచేసి ఉన్నాడు. ఈ సంవత్సరం అంటే 2024 జనవరి 22వ తారీఖున కొత్త దేవాలయంలో బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. ఇది అర్చారూపంలో ఉన్న రాముడి కాలానుక్రమణ పట్టిక. రాముడు అవతరించినప్పుడు అరణ్యవాసం చేశాడు, అర్చారూపంలోనూ అరణ్యవాసం చేశాడు. కానీ ఇక ముందు ఆయన రాజారాముడు, పట్టాభిరాముడు. ఆయనకు చేయవలసిన సకలవిధ కైంకర్యాలు మనం అందరం కలిసి ఆనందంగా చేయాలి. ఆయన ఆ దేవాలయంలో వేంచేసి ఉంటూ మన అందరిపై తన కృపను
అపారంగా ప్రసరింపచేయాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.